హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము కంటిన్యూషన్ వీడియో చూద్దాము గార్బేజ్ కలెక్షన్‌కి. ఇప్పుడు మనం గార్బేజ్ కలెక్షన్ ఫేజెస్ ఏంటో చూద్దాము. అదేంటంటే 3 ఫేజెస్ ఉంటాయి. మార్క్, స్వీప్ అండ్ కంపాక్ట్. మార్క్ ఫేజ్‌లో ఏంటంటే లైవ్ ఆబ్జెక్ట్స్‌ని మీ గార్బేజ్ కలెక్షన్ ఆహ్, మార్క్ చేసుకుంటది. అండ్ స్వీప్ ఫేజ్‌ని ఏవైతే అన్‌రిలేటెడ్ రెఫరెన్సెస్ ఉంటాయో, ఏవైతే ఔట్ ఆఫ్ లైఫ్ రెఫరెన్సెస్ ఉంటాయో వాటినన్నిటిని డిలీట్ చేసేస్తది ఆబ్జెక్ట్‌ని. అండ్ కాంపాక్ట్ ఫేజ్ ఏంటంటే ఆల్ ద లైవ్ డేటా అంతా మెమరీలో ఒక చోట పెట్టుకొని మిగతా మెమరీనంతా ఈజీ ఫర్ యాక్సెస్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అరే ఉంది. అదే మెమరీ అనుకోండి. అందులో 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. లైక్ లెట్స్ సే 1, 3, 5 పొజిషన్‌లో మీకు లైవ్ డేటా ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా గాట్ డిలీటెడ్. అప్పుడేం చేస్తదంటే 1, 3, 5 పొజిషన్‌ని ఒక దగ్గర పెట్టి మెమరీలో రెస్ట్ ఆఫ్ ద మెమరీని ఫ్రీ అప్ చేస్తది. అది కాంపాక్షన్ ఫేజ్. కమింగ్ టు ద గార్బేజ్ కలెక్షన్ ఆల్గారిథమ్స్. చాలా ఆల్గారిథమ్స్ ఉన్నాయి. బట్ దీస్ 4 మీరు ఇంటర్వ్యూస్‌లో చెప్పొచ్చు. అదేంటంటే సీరియల్ ఇన్ ద సెన్స్ సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్స్‌కి మనం సీరియల్ గార్బేజ్ కలెక్షన్ యూజ్ చేయొచ్చు. పారలెల్ ఏంటంటే మనకు మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్‌లో యూజ్ అవుతాయి. అండ్ జావా 7 అండ్ 8లో ఇది డిఫాల్ట్ గార్బేజ్ కలెక్టర్. అండ్ 9 తర్వాత నుంచి మనకు G1 గార్బేజ్ కలెక్టర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే స్టాప్ ద వరల్డ్ పాజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ సినారియోస్‌లో అబోవ్ మెన్షన్ చేసిన వాటిలో మనకు ఒకవేళ గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంది అంటే అది పాజ్ చేస్తది అప్లికేషన్ ప్రాసెసెస్‌ని. ఆ ప్రాసెస్ ఉండవు. అండ్ ఇట్ ఈస్ వెరీ లో లేటెన్సీ. అండ్ జావా 11 నుంచి మనకు జెట్‌జీసీ అనే గార్బేజ్ కలెక్షన్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ ఫర్ లో లేటెన్సీ అండ్ హీప్ సైజ్ చాలా హ్యూజ్‌గా ఉందనుకోండి. లైక్ టెరాబైట్స్ ఆఫ్ హీప్ స్పేస్ ఉంది. ఇన్ దోస్ సినారియోస్ మీరు జెట్‌జీసీ అనే గార్బేజ్ కలెక్టర్‌ని యూజ్ చేయొచ్చు.